Yes. Draw the projections of a cone base 40 mm and axis 60 mm long, lying on HP. One of its generating with the axis is parallel to VP. Base of the cone is 40 mm and axis is 60 mm long, lying on the HP. అంటే బేస్ అనేది HP మీద లై అయి ఉంటుంది. One of its generators with the axis is parallel to the VP. అంటే జనరేటర్స్ అంటే ఇది కానీ అది వచ్చేసి ప్యారలల్ టు VP గా ఉంటుంది. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా an HY reference line. ఇప్పుడు మనకి కోన్ ఫ్రంట్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది కాబట్టి ఒక సర్కిల్ డ్రా చేయండి. The divided circle into 8 equal parts. 1, 2, 3, 4, 5, 6, 7, 8 and this is 4. ఇప్పుడు ఈ లైన్స్ 5 వరకు ఎక్స్టెండ్ చేసేసేయండి. వాళ్ళు ఇక్కడ ఇచ్చారు లైన్ ఆన్ HP. సో ఇలా లై అయ్యి HP కింద లై అయి ఉంటుంది. దీని యొక్క యాక్సిస్ వచ్చేసి 60 mm లాంగ్ లో, యాక్సిస్ వచ్చేసి 60 mm లాంగ్. సో మనకి ఇప్పుడు ఈ ఒకటి డార్క్ లైన్స్ గీస్తున్నాను, మిగతా రెండు లైట్ లైన్స్ కానీ గీస్తున్నాను ఎందుకంటే అవి కనపడవు కాబట్టి. ఇప్పుడు నేమింగ్ ఇద్దాం. ఇది వచ్చేసి 2' అవుతుంది, ఒకటే ఉంది కాబట్టి. ఇక్కడ ఈ రెండు లైన్ మర్జ్ అవుతున్నాయి కాబట్టి ఈ 3 కనిపిస్తుంది కానీ వెనుకలోనే 1 కనపడదు కాబట్టి సో 3' ఆఫ్ 1'. ఇది వచ్చేసి 4 కనిపిస్తుంది కానీ 8 కనపడదు, సో 4' ఆఫ్ 8'. అలాగే ఇక్కడ 5 కనిపిస్తుంది కానీ 7 కనపడదు కాబట్టి ఇది వచ్చేసి 5' ఆఫ్ 7'. అలాగే ఇది వచ్చేసి 6'. ఇక్కడ వాళ్ళు ఈ క్వశ్చన్ వరకు అయిపోయింది. వన్ ఆఫ్ జనరేటింగ్ విత్ యాక్సిస్ ఇస్ ప్యారలల్ టు VP అనేటప్పుడు జనరేటర్స్ ఇది కానీ ఆ జనరేటర్స్ అనేది ప్యారలల్ టు VP అని ఇచ్చాడు. సో ఈ జనరేటర్స్ అనేది ఈ లెంత్ మెజర్ తీసుకొని కంపాస్ మీద ఇక్కడ నుంచి ఇక్కడ ఆర్ గీయండి, డార్క్ చేయండి. సో ఇప్పుడు అలాగే ఈ మొత్తం ఈ షేప్ ని ఇది అనేది ఈ XY రిఫరెన్స్ లైన్ లైట్ అట్టగా డ్రా చేయండి. సో డ్రా చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇలా సో ఇది కూడా లైట్ లైన్ మనకు వచ్చేసి. ఇప్పుడు ఇది వచ్చేసి లైట్. ఇప్పుడు కంపాస్ తీసుకోండి, కంపాస్ నుంచి 6 నుంచి 5' కి ఒక లైన్ మెజర్మెంట్ ఉంటుంది కదా, ఆ మెజర్మెంట్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ 5' వరకు ఒక మెజర్మెంట్ గీయండి. ఇది వచ్చేసి 5' ఆఫ్ 7' అవుతుంది, ఇది వచ్చేసి 6'. అలాగే ఇప్పుడు 5' కి 7' కి 4' ఒక మెజర్మెంట్ తీసుకొని ఇక్కడ నుంచి 4' కి ఒక ఆర్క్ గీయండి. ఇది వచ్చేసి 4' ఆఫ్ 8' అవుతుంది. అలాగే 4' నుంచి 3' కి డిస్టెన్స్ ఉంటుందో ఆ మెజర్మెంట్ తీసుకొని ఒక ఆర్క్ గీయండి. అలాగే ఇలా ఇది వచ్చేసి 3' ఆఫ్ 1', ఇది వచ్చేసి 2' అవుతుంది. సో ఇది వచ్చేసి O'. ఇప్పుడు లైన్ లైట్ గా డ్రా చేసేయండి. సో మనకి ఫ్రంట్ వ్యూలో ఇలా కనిపిస్తుంది. అలాగే టాప్ నుంచి చూస్తే మనకి ఇక్కడ ఒకటి ఎలిప్స్ షేప్ లాగా కనిపిస్తుంది. సో ఈ లైన్ కింద వరకు ఎక్స్టెండ్ చేసేసేయండి. అలాగే ఈ లైన్స్ కూడా అక్కడ వరకు ఎక్స్టెండ్ చేసేసేయండి. 1, 7 కోయిన్సైడ్ అవుతాయి ఎందుకంటే ఆ రెండు సేమ్ గా ఉన్నాయి కాబట్టి. అలాగే 3, 5 కూడా. ఇది వచ్చేసి 4. ఇప్పుడు కలర్ చార్ట్స్ వాడి చూపిస్తా. ఇప్పుడు ఈ ఎడ్జ్ అనేది 2 ఉంది. ఇప్పుడు మనకి ఎడ్జెస్ ఏమేమి ఇప్పుడు ఇక్కడ ఎడ్జ్ 2, 6 వచ్చింది కాబట్టి ఇప్పుడు టాప్ నుంచి చూస్తే మనకి 4 and 8 ఆ రెండు ఇలా ఎడ్జెస్ లాగా కనిపిస్తాయి. సో
2 ఇక్కడ ఉంది కాబట్టి ఈ లైన్ లో 2 ఇక్కడ నుంచి అక్కడ ఉంది కాబట్టి సో ఇక్కడ మనకి 2 వస్తుంది. సో ఇది 2 3 డాష్ ఆఫ్ 1 డాష్ 3 డాష్ ఎక్కడ ఉంది ఇక్కడ 3 డాష్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ లైన్ లో ఇక్కడ 3 వస్తుంది. సో ఇది 3 అవుతుంది. అలాగే 1 ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి సో ఇది 1 అవుతుంది. అలాగే 4 డాష్ ఆఫ్ 8 డాష్ ఈ లైన్ లో ఇక్కడ ఉన్నాయి 8 డాష్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది 8 అవుతుంది. అలాగే ఈ లైన్ లో 4 ఇక్కడ ఉంది కాబట్టి ఇది వచ్చేసి 4 అవుతుంది ఈ పాయింట్. అలాగే 5 డాష్ ఆఫ్ 7 డాష్ ఈ లైన్ లో 7 డాష్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది 7 అవుతుంది. అలాగే 5 ఇక్కడ ఉంది కాబట్టి ఇది వచ్చేసి 5 అవుతుంది. ఇక లాస్ట్ మిగిలిన 6 వచ్చింది కాబట్టి 6 అంటే ఇక్కడ ఇది 6. యాక్సెస్ ఇప్పుడు యాక్సెస్ ఇక్కడ అంటే ఇది కూడా O డాష్ O అవుతుంది. ఇప్పుడు ఈ 8 డాష్ నుంచి అనేది ఓకి డార్క్ లైన్ గీస్తావు, 4 నుంచి కూడా ఓకి డార్క్ లైన్ గీస్తావు. ఎందుకంటే టాప్ వ్యూలో నీకు ఈ రెండే కార్నర్ కనిపిస్తాయి, మిగతా ఓవల్ ఎలిప్ షేప్ లా కనిపిస్తాయి ఇలా. ఓకే, ఇప్పుడు ఇవన్నీ డాటర్ లైన్స్ లా గీస్తావు. ఇలా ఇది వచ్చేసి ఇది మన టాప్ లో కనిపిస్తుంది, ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ లో కనిపిస్తుంది. ఓకే, This is the solution of the 11th question. yes, draw the projections of a square prism of base 40 mm and axis is 60 mm long, resting on one of its faces edge on HP, with all faces are equally inclined to HP, with axis is inclined at 45 degrees to VP. So ఇక్కడ సైడ్ వచ్చేసి 40 mm and axis వచ్చేసి 60 mm long ఇచ్చారు. Resting one of its faces edges on HP, with all faces are equally inclined to HP. Equally inclined HP అంటే ఇలానే కదా. ఓకే, ఒక రాంబో షేప్ లా కనిపిస్తుంది మనకి ఫ్రంట్ వ్యూలో. సో ఈక్వల్ ఇంక్లైన్ టు HP. సో అలా ఫస్ట్ అలా డ్రా చేయండి. ఎక్స్ రిఫరెన్స్ లైన్. స్క్వేర్ ఇది. ఇప్పుడు నేమింగ్ ఉంది, A డాష్ ఆఫ్ 1 డాష్, ఇది వచ్చేసి B డాష్ ఆఫ్ 2 డాష్, ఇది వచ్చేసి C డాష్ ఆఫ్ 3 డాష్, ఇది వచ్చేసి D డాష్ ఆఫ్ 4 డాష్, ఇది వచ్చేసి O డాష్. ఇప్పుడు ఇలా కింద వరకు ఎక్స్టెండ్ చేసేసేయండి. ఇప్పుడు B O D అనేది ఒక లైన్ ఉంటుంది కాబట్టి ఆ రెండు కోయిన్సైడ్ అవుతాయి. సో యాక్సిస్ వచ్చేసి 60 mm లాంగ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి 60 mm లాంగ్ డ్రా చేయండి. ఇప్పుడు నేమింగ్ ఇవ్వండి. ఇప్పుడు యాక్సిస్ ఇలా మనం టాప్ నుంచి చూస్తే ఇది వచ్చేసి ఇక్కడ ఇది A వస్తుంది. సో ఇది A, ఇది B, ఇక్కడ B ఉంది, ఇక్కడ D ఉంది కాబట్టి టాప్ నుంచి చూస్తే B కనిపిస్తుంది కానీ D కనపడదు కాబట్టి B ఆఫ్ D. అలాగే ఇది వచ్చేసి C, ఇది వచ్చేసి 3. ఇప్పుడు అలాగే ఇక్కడ ఎంత 2 ఉంది, కింద 4 ఉంది కాబట్టి రెండు మధ్య ఉంటాయి కాబట్టి మనకి 2 ఒకటి కనిపిస్తుంది కానీ 4 కనపడదు. సో 2 ఆఫ్ 4, ఇది వచ్చేసి 1. ఇక్కడ వాళ్ళు ఇంకొకటి ఇచ్చారు, ఈక్వల్ with its axis is inclined 45 degrees to VP. సో ఇక్కడ నుంచి 45 degrees తో గీయండి. ఇప్పుడు ఈ వచ్చే షేప్ ని 45 ఈ యాక్సిస్ లో అనేది డ్రా చేసేసేయండి. ఇలా యాక్సిస్ 60. మీరు నేమింగ్ కూడా ఏం మార్చాల్సిన అవసరం లేదు. 1 2 ఆఫ్ 4, ఇది వచ్చేసి 3. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి A అవుతుంది, ఇది వచ్చేసి B ఆఫ్ D, అలాగే ఇది వచ్చేసి C అవుతుంది. సో ఇప్పుడు ఈ లైన్స్ అన్ని 5 వరకు ఎక్స్టెండ్ చేసేసేయండి.
ఇలా ఇవి కూడా ఎడిషన్ చేసేసాయండి. వచ్చేసి ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ యాక్సెస్ అనేది 45 డిగ్రీస్ ఇంక్లైన్ అయినప్పుడు మనకి టాప్ వ్యూ వచ్చేసి ఇలా కనిపిస్తుంది మనకి. సో ఇలా ఇది డార్క్ గా లైన్ ఇప్పుడు టాప్ వ్యూలో మనకి ఇలా కనిపిస్తుంది. సో ఫ్రంట్ వ్యూలో మనకి ఇలా కనిపిస్తుంది. ఒక రెక్టాంగులర్ ఫేస్ ఒకటి కనిపిస్తుంది, మిగతాది మధ్య అయి ఉంటుంది కాబట్టి అది కనపడదు. సో ఇప్పుడు డ్రా చేద్దాం. మరి ఇక్కడ 1 డాష్ ఇచ్చాడు. ఇక్కడ 1 డాష్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కాబట్టి ఈ లైన్ లో ఇది వచ్చేసి 1 డాష్ అవుతుంది. ఇక్కడ 2 ఆఫ్ 4 ఇచ్చారు. సో 2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కాబట్టి ఈ లైన్ లో ఇది వచ్చేసి ఇది 2 డాష్ అవుతుంది. ఇక్కడ ఇది వచ్చేసి 4 డాష్ అవుతుంది. సో ఇది వచ్చేసి 4 డాష్. అలాగే 3 డాష్ ఎక్కడ ఇచ్చాడు? ఈ లైన్ లో ఇక్కడ ఉంది కాబట్టి ఇది వచ్చేసి 3 డాష్. యా, అలాగే ఇక్కడ వచ్చేసి ఏ ఉంది, ఏ ఇచ్చాడు. ఏ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కాబట్టి ఈ లైన్ లో ఇది వచ్చేసి ఏ అవుతుంది, ఏ డాష్. అలాగే బి డాష్ ఆఫ్ బి ఆఫ్ డి ఉంది. ఈ లైన్ లో బి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కాబట్టి ఇది బి డాష్ అవుతుంది. ఇది డి డి ఇచ్చాడు. డి కూడా ఎక్కడ ఉంది? ఇక్కడ ఈ లైన్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది వచ్చేసి డి డాష్. సి సి ఇచ్చాడు. సి ఎక్కడ ఉంది? ఇక్కడ ఇక్కడ సి ఉంది కాబట్టి ఇది వచ్చేసి సి డాష్. ఇప్పుడు మనకి ఫ్రంట్ వ్యూలో ఈ రెక్టాంగులర్ షేప్ మాత్రం కనిపిస్తుంది కాబట్టి ఈ రెక్టాంగులర్ ఫేస్ అనేది డార్క్ గా డ్రా చేస్తావు. ఇలా డ్రా చేసిన తర్వాత ఈ లైన్ డార్క్ గా కనిపిస్తాయి కాబట్టి ఈ లైన్స్ డార్క్ గా డ్రా చేస్తావు. ఇంతవరకు ఇప్పుడు వెనకాల కూడా ఈ ట్రయాంగిల్ షేప్ ఉంటుంది కాబట్టి మనకు కనపడదు కాబట్టి డాటెడ్ లైన్స్ తో డినోట్ చేస్తాం 3 వరకు. ఓకే, ఇది వచ్చేసి మనకి ఏ డాష్. సో ఇది ఒరిజినల్ షేప్. ఇది వచ్చేసి మనకి ఓ అవుతుంది, ఓ డాష్. ఇది వచ్చేసి షేప్. ఓకే, This is the solution of the 12th question. Yes. Draw the projections of hexagonal prism of base 25 mm side and axis is 50 mm long, resting one of its face on the HP, which is axis is inclined at angle of 45 degrees to VP. So ఇక్కడ ఇచ్చారు బేస్ సైడ్ వచ్చేసి 25 mm and axis వచ్చేసి 50 mm long, rest on one of its face on the HP. అంటే ఫేస్ అనేది ఒక HP మీద లై అయి ఉంటుంది. The axis is inclined at an angle of 45 degrees to VP. సో యాక్సిస్ అనేది 45 డిగ్రీస్ తో ఇలా ఇంక్లైన్ అయ్యి ఉంటుంది. సో మన ఫ్రంట్ వ్యూ వచ్చేసి ఇలా కనిపిస్తుంది, టాప్ వ్యూ వచ్చేసి ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు డ్రా చేద్దాం దాని ఒక వ్యూస్. పెంటగాన్ ప్రిజం. ఫస్ట్ ప్రిజం తీసుకోండి. నేమ్ ఇట్ యాజ్ ఏ డాష్ ఆఫ్ 1 డాష్, B dash of 2 dash, C dash of 3 dash, D dash of 4 dash, E dash of 5 dash, ఇది వచ్చేసి F dash of 6 dash, ఇది వచ్చేసి 4 dash. ఇప్పుడు ఇలా కిలో ఎక్స్టెండ్ చేసేసేయండి. ఇప్పుడు ఇలా చూస్తే మనకి 1 2 3 4 లైన్స్ అనేవి కనిపిస్తాయి కాబట్టి 4 లైన్స్ డార్క్ గా గీస్తాం. యాక్సిస్ వచ్చేసి 50 mm. సో ఈ సైడ్ వచ్చేసి ఎంత 25 mm కాబట్టి ఇది 25. ఈ యాక్సిస్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 50. డార్క్ గా డ్రా చేస్తాం. ఇక్కడ ఈ లైన్ డార్క్ గా కనిపిస్తుంది, ఈ లైన్ డార్క్ గా కనిపిస్తుంది. ఇప్పుడు నేమింగ్ ఇవ్వండి. ఫ్రంట్ వ్యూ ఇప్పుడు ఫ్రంట్ వ్యూలో ఇలా టాప్ చూస్తే ఏ ఒకటి కనిపిస్తుంది. సో ఇది ఏ అవుతుంది. అలాగే బిఎఫ్ ఉంది అంటే బి కనిపిస్తుంది కానీ ఎఫ్ కనపడదు. ఆ రెండు మర్జ్ ఉంటాయి కాబట్టి సో ఇది బి ఆఫ్ ఎఫ్ అవుతుంది. బి ఆఫ్ ఎఫ్ ఇది వచ్చేసి ఓ డాష్ అవుతుంది, ఓ అవుతుంది. ఇలాగే ఇక్కడ సి ఉంది, ఇక్కడ ఈ ఉంది. ఇప్పుడు సిఈ అనే పై నుంచి చూస్తే మనకి రెండు కోయిన్సైడ్ ఉంటుంది కాబట్టి ఈ కనపడదు కాబట్టి సి ఆఫ్ ఈ. అలాగే ఇది డి ఒకటి అలానే ఉంటుంది కాబట్టి డి. ఇక్కడ కూడా అంతే. ఇది వచ్చేసి 1
2 కనిపిస్తుంది కానీ 6 కనపడదు కాబట్టి 2 ఆఫ్ 6 ఇక్కడ అంటే ఇది O, ఇక్కడ 3 కనిపిస్తుంది కానీ 5 కనపడదు, సో 3 ఆఫ్ 5 అలాగే 4. ఇప్పుడు ఇట్ యాక్సెస్ ఇస్ ఇంక్లైన్డ్ అట్ యాంగిల్ 45 degrees టు బి అన్నప్పుడు ఇక్కడ నుంచి ఒక 45 degrees ఇంక్లైన్ అయిన యాంగిల్ గీయండి 45 తో. ఇప్పుడు ఈ షేప్ అనేది ఇలా 45 degrees తో డ్రా చేసేసేయండి ఈ షేప్ మొత్తం. ఇప్పుడు ఇలా ఇప్పుడు O నుంచి 3 కి ఎంత డిస్టెన్స్ ఉందో కంపాస్ తో మెజర్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక ఆర్క్ డ్రా చేసేసేయండి. అలాగే ఇక్కడ O నుంచి 2 కి ఎంత డిస్టెన్స్ ఉందో అలాగే ఆర్క్ డ్రా చేసేసేయండి. సేమ్ ఇలానే 50 mm ఎక్స్టెండ్ చేసేసేయండి. ఇలా ఇప్పుడు ఈ లైన్స్ ఎక్స్టెండ్ చేసేసేయండి కింది వరకు. ఇలా ఇక్కడ నేమింగ్ ఎలా ఇచ్చారు ఇక్కడ అలాగే వస్తుంది. 1 2 ఆఫ్ 6 ఇది వచ్చేసి O, ఇది వచ్చేసి 3 ఆఫ్ 5, ఇది వచ్చేసి 4, అలాగే ఇది వచ్చేసి A అవుతుంది, ఇది వచ్చేసి B ఆఫ్ F, ఇది వచ్చేసి O, ఇది వచ్చేసి C ఆఫ్ E, ఇది వచ్చేసి D. ఇప్పుడు ఈ లైన్స్ అనేది 5 వరకు ఎక్స్టెండ్ చేసేసేయండి. ఇలా ఇప్పుడు ఇలా ఇంక్లైన్ అయినప్పుడు మన టాప్ వ్యూలో ఇలా కనిపిస్తుంది. సో ఫ్రంట్ వ్యూ ఎలా కనిపిస్తుంది మనకి ఒక హెక్సాగాన్ ప్లేన్ కనిపిస్తుంది, ఇంకొక హెక్సాగాన్ ప్లేన్ కనపడదు కాబట్టి అది వెనకాల మర్జ్ అయి ఉంటుంది. సో ఇది ఒకటి కనిపిస్తుంది, ఇక్కడ 1 2 3 ఈ 3 లైన్స్ మాత్రం కనిపిస్తాయి కాబట్టి వేరే లైన్తో డినోట్ చేస్తాను చూడండి. పింక్ తో 1 లైన్ ఇక్కడ ఉంది కాబట్టి 1 ఎక్కడ ఉంది దీనిలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా ఈ లైన్ కూడా ఎక్స్టెండ్ చేసి తీసుకోండి ఒకసారి. షేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 1 అనే లైన్ అనేది ఎక్కడ 1 ఎక్కడ ఉంది కాబట్టి సో ఇది వచ్చేసి 1 అవుతుంది. ఇది వచ్చేసి 2 ఆఫ్ 6 2 ఎక్కడ ఉంది ఇక్కడ దీంతో ఇక్కడ ఈ లైన్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ లైన్ ఇక్కడ, సో ఇది వచ్చేసి 2, ఈ లైన్ లోనే 6 ఇక్కడ ఉంది కాబట్టి ఇది 6 అవుతుంది. ఇది ఇప్పుడు O వచ్చేసి O నే అవుతుంది. 3 ఆఫ్ 5 3 ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి ఈ లైన్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఈ లైన్ లో ఇది వచ్చేసి 3, అలాగే 5 ఎక్కడ ఉంది ఈ లైన్ ఇక్కడ ఉంది కాబట్టి సో ఇది వచ్చేసి 5, ఇది వచ్చేసి 4 ఎక్కడ ఉంది ఈ లైన్ ఇక్కడ ఉంది కాబట్టి సో ఇది వచ్చేసి 4. ఇప్పుడు ఈ లైన్ వచ్చేసి A కాబట్టి A ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి ఈ లైన్ లోనే ఇది వచ్చేసి A అవుతుంది. B ఆఫ్ F ఉంది ఈ లైన్ లో, సో ఈ లైన్ లో B ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి సో ఇది వచ్చేసి B అవుతుంది. ఈ లైన్ లోని కింద F ఇక్కడ ఉంది కాబట్టి చూడండి ఇది F అవుతుంది. ఇది O డాష్ అవుతుంది, O వాటి O డాష్ ఇవన్నీ డాష్ అవుతుంది ఫ్రంట్ వ్యూలో కాబట్టి సో డాష్. అలాగే C ఆఫ్ E ఉంది, C ఆఫ్ E ఈ లైన్ లో C ఎక్కడ ఉంది మనకి ఇక్కడ ఉంది కాబట్టి సో ఇది C అవుతుంది. ఇది వచ్చేసి E డాష్ అవుతుంది. లాస్ట్ లో D డాష్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది D డాష్. మన ఫ్రంట్ వ్యూలో ఇది ఒక షేప్ కనబడుతుంది కాబట్టి ఈ షేప్ డార్క్ గా డ్రా చేయండి. ఇలా ఓకే. మిగతా ఎంత సేపు కనబడదు కాబట్టి లైన్స్ మొత్తం మనకి ఎన్ని లైన్స్ కనిపిస్తాయి 1 2 3 లైన్స్ కనిపిస్తాయి కాబట్టి మీరు డార్క్ గా డ్రా చేయండి. ఇక్కడ ఇలా వస్తుంది మనకి ఈ షేప్ కనపడదు కాబట్టి ఇక్కడ డాటా లైన్స్ డినోట్ చేస్తాం. సో ఇది వచ్చేసి షేప్. ఓకే, దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. This is the solution of the 13th question.
Yes. Draw the projections of a cylinder of 40 mm diameter and 60 mm long lying on the ground on one of its generators. With its axis is inclined at an angle of 30 degrees to VP and parallel to ground. So, ఇలా inclined అయి ఉంటుంది 30 degrees to vertical plane to inclined అయి ఉంటుంది. అలాగే ఇట్స్ జనరేటర్ అంటే ఈ జనరేటర్ అనేది గ్రౌండ్ మీద ఉంటుంది. సో ఇలా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా an x reference line. డ్రా XY reference line. వాడు ఇక్కడ ఇచ్చాడు దీని ఒక జనరేటర్ అనే గ్రౌండ్ మీద లై అయి ఉంటుంది కాబట్టి ఇలా చూడండి ఇలా లై అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ సర్కిల్ డ్రా చేసేసేయండి. ఇలా ఈ సర్కిల్ 8 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయండి. కనిపిస్తుందా? ఇలా ఇందులో మనం సర్కిల్ ఒకటి డార్క్ డ్రా చేయాలి. ఇప్పుడు నేమింగ్ ఇవ్వండి. 1 డాష్ 2 డాష్ 3 డాష్ 4 డాష్ ఇది వచ్చేసి 5 డాష్ ఇది వచ్చేసి 6 డాష్ ఇది వచ్చేసి 7 డాష్ 8 డాష్. ఇప్పుడు ఈ లైన్స్ కింద వరకు ఎక్స్టెండ్ చేసేస్తాయండి. సో ఇలా వాడు యాక్సిస్ ఎంత ఇచ్చాడు 60 mm ఇచ్చాడు కాబట్టి యాక్సిస్ 60 mm లైన్స్ డార్క్ గా డ్రా చేసేసేయండి. సో ఇలా ఇవన్నీ లైట్ లైన్స్ అలానే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు సర్కిల్ లో మనకి రెక్టాంగిల్ షేప్ లాగా కనిపిస్తుంది కానీ ఈ లైన్స్ కనపడవు ఎందుకంటే మనకు అజ్యూమ్ ఈ లైన్స్ ఉన్నాయని అజ్యూమ్ చేసుకుంటున్నాం కాబట్టి. సో నేమింగ్ ఇవ్వండి. ఇది వచ్చేసి 7 డాష్ 7 వస్తుంది 8 డాష్ 8 ఆఫ్ 6 అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇలా ఉంది పైన చూస్తే మనకి ఇది 8 కనిపిస్తుంది కానీ 6 కనపడదు. సో 8 ఆఫ్ 6 అలాగే 1 కనపడుతుంది కానీ 5 కనపడదు. సో ఇది వచ్చేసి 1 ఆఫ్ 5 అలాగే ఇది వచ్చేసి 2 ఆఫ్ 4 ఇది వచ్చేసి 3 కింద కూడా అంతే 7 8 ఆఫ్ 6 ఇది వచ్చేసి 1 ఆఫ్ 5 ఇది వచ్చేసి 2 ఆఫ్ 4 ఇది వచ్చేసి 3. ఇక్కడ వాడు ఇచ్చాడు ఇట్ యాక్సిస్ ఇస్ ఇంక్లైన్ అట్ an angle 30 degrees to VP అంటే ఇది వచ్చేసి 30 degrees to incline to VP అయి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 30 degrees తో ఇంక్లైన్ అయిన ఒకటి ఇది ఇట్లా 30 degrees తో ఇంక్లైన్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఈ షేప్ ఎలా ఉందో ఇక్కడ అది రీడ్రా చేయాలి. సో ఇలా ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసిన తర్వాత సెంటర్ నుంచి 1 నుంచి 2 వరకు ఎంత డిస్టెన్స్ ఉందో ఆ మెజర్మెంట్ తీసుకొని కంపాస్ మీద ఇక్కడ నుంచి 2 వరకు అట్లా ఒక ఆర్క్ డ్రా చేయండి ఇలా. అలాగే 1 నుంచి 6 కి ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ సెంటర్ నుంచి ఒక ఆర్క్ డ్రా చేస్తాం. అలాగే ఈ 7 అవుతుంది 4 అవుతుంది. ఇప్పుడు ఈ లైన్స్ అనేది ఎంత వరకు యాక్సిస్ మనకి ఎంత ఇచ్చారంటే 60 mm లాంగ్ ఇచ్చారు. ఇది వచ్చేసి డయామీటర్ 40 5 ఈక్వల్స్ టు 40. సో ఇప్పుడు ఈ లైన్స్ అనేది 60 mm తో ఎక్స్టెండ్ చేసేసేయండి. ఇలా నేమింగ్ ఇక్కడ ఏమి ఇచ్చారు ఇక్కడ అదే వస్తుంది ఏం మారదు ఎందుకంటే మీరు అదే రేట్ డ్రా చేస్తున్నారు కాబట్టి 8 7 8 ఆఫ్ 6 ఇది వచ్చేసి 1 ఆఫ్ 5 ఇది వచ్చేసి 2 ఆఫ్ 4 ఇది వచ్చేసి 3 అవుతుంది. ఇక్కడ కూడా అంతే 7 8 ఆఫ్ 6 ఇది వచ్చేసి 1 ఆఫ్ 5 ఇది వచ్చేసి 2 ఆఫ్ 4 ఇది వచ్చేసి 3. ఇప్పుడు ఈ లైన్స్ అనేవి 5 వరకు ఎక్స్టెండ్ చేసేసేయండి ఇలా. సో అలాగే ఈ లైన్స్ కూడా అక్కడ వరకు ఎక్స్టెండ్ చేసేయండి.
ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇక్కడ 7 ఇచ్చాడు. ఈ లైన్ 7 ఇక్కడ 7 ఇక్కడ ఉంది కాబట్టి సో ఇది 7 అవుతుంది. కలర్ చాక్లెట్ వాడుతూ ఉండండి. ఇది వచ్చి 7 అవుతుంది. అలాగే ఇది వచ్చేసి 8/6 ఇచ్చాడు కాబట్టి ఈ లైన్ ఎక్కడ 8 ఉంది, ఇక్కడ ఉంది. సో ఇది వచ్చేసి ఇది 8 అవుతుంది. 8 అలాగే 6 ఇచ్చాడు కాబట్టి 6 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి సో ఇది 6 అవుతుంది. 1/5 ఇచ్చాడు. సో 1 ఇక్కడ ఉంది, 1 ఇక్కడ ఉంది కాబట్టి సో ఇది 1 అవుతుంది. ఇది వచ్చేసి 5 అవుతుంది. ఇక్కడ కింద ఉంది కాబట్టి సో ఇది వచ్చేసి 5. 2/4 ఇచ్చాడు. 2 ఎక్కడ ఉంది, ఇక్కడ మనకి ఈ లైన్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఇది 2 అవుతుంది. అలాగే 4 ఎక్కడ ఇచ్చాడు, ఈ లైన్ లో ఇక్కడ వస్తుంది కాబట్టి ఇది 4. 3 ఎక్కడ ఉంది, ఈ లైన్ ఇక్కడ ఉంది కాబట్టి సో ఇది 3. అలాగే ఇక్కడ 7 ఇచ్చాడు. సో 7 ఎక్కడ ఉంది, మనకి ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఏం పాయింట్ వచ్చినా ఇక్కడ కూడా అదే వస్తుంది. సో 7. అలాగే 8 ఎక్కడ ఇచ్చాడు, మనకి ఈ లైన్ ఇచ్చాడు కాబట్టి ఇది వచ్చేసి 8. 8/6 ఉంది కాబట్టి కింద కూడా 6 వస్తుంది. సో ఇది 6. 1/5 ఇక్కడ 5 ఇక్కడ వస్తుంది. సో చూసుకుంటే మీరు ఇక్కడ నుంచి ఇక్కడ 5 ఉంటుంది కాబట్టి ఇది 5. ఇది వచ్చేసి 1. ఇక్కడ మన 2/4 ఇచ్చాడు. 2 ఎక్కడ ఈ లైన్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఇది వచ్చేసి 2. ఇది వచ్చేసి మనకి 4 అవుతుంది. ఇది వచ్చేసి 3 అవుతుంది. సో మనకి ఇలా కనిపిస్తుంది. ఫ్రంట్ వ్యూ అనేది టాప్ వ్యూ అనేది రెక్టాంగిల్ షేప్ లో కనిపిస్తుంది. ఫ్రంట్ వ్యూ అనేది ఈ రెక్టాంగిల్ షేప్ లో అయినా కానీ మనకి ఏమైనా డార్క్ డ్రా చేయాలంటే ఊరికే ఈ బార్డర్ ఒకటి డార్క్ డ్రా చేయాలి. ఎందుకంటే మిగతా లైన్స్ అనేది మనం అర్జున్ చూసుకుంటాం. ఎందుకంటే సర్కిల్స్ లో ఏం లైన్స్ ఉండవు కాబట్టి. సో ఇప్పుడు మనకి సర్కిల్ అనేది డార్క్ గా ఇప్పుడు ఈ ఫ్రంట్ ఒక సర్కిల్ ఒకటి మనకు కనిపిస్తుంది కానీ వేరే సర్కిల్ కనపడదు కాబట్టి సో ఇది ఒకటి మనకి సర్కిల్ లాగా డ్రా చేద్దాం. ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ పైన ఒక డార్క్ కింద ఒక డార్క్ ఒకటి కనిపిస్తుంది కాబట్టి మిగతావన్నీ ఏమి ఉండదు. ఆ లైన్స్ మనకు టచ్ చేసుకుంటున్నాం కాబట్టి డార్క్ గా చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది ఒకటి డార్క్ గా ఇప్పుడు మిగతా ఎట్లా వస్తాయంటే కర్వ్ షేప్ లో వస్తుంది. ఇలా కనబడుతుంది. సో మనకి ఇట్లా ఇప్పుడు మిగతా డాట్ షేప్ లో మనకి కనపడదు కాబట్టి డాట్ షేప్ లో మనకి గీయబడాలి. ఓకే, దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. This is the solution of the 14th question.